మామిడికాయ ఊరగాయ అనేది మెంతి పచ్చడి అనేది నేను పెట్టలేదండి ఈ సంవత్సరం. ఎందుకంటే మా ఇంటిలో ఎవ్వరికీ బాగులేవు, చేసే ఆ టైంలోనే చేసే ఓపిక లేకపోయింది. అయితే మెంతి ముక్కలు అనేది చేసుకుందామని ఇదిగోండి పెద్ద కాయలండి, 2 తీసుకున్నానండి. 20 రూపాయలు అంట ఒకటి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లోన మెంతి పచ్చడి బాగుంటుంది కదండి అనేసి తీసుకున్నాను. 2 అండి, ఇదిగో ఒకటి 20 రూపీస్ అండి. 2 తీసుకున్నాను. చక్కగా కడిగేసుకొని చక్కన క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఈ మెంతి పచ్చడి ఏం లేదండి, ముక్కలు కట్ చేసుకొని చిన్నవి మెంతులు ఆవాలు పొడి కొద్దిగా వేపేసుకొని పొడి చేసేసి కొంచెం పసుపు, మన పొడి కారము మెంతి పొడి అన్నీ వేసుకొని ముందు మాత్రం ఒక రోజు 2 రోజులు పసుపు వేసేసి సాల్ట్ పసుపు వేసి మనము ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టుకున్నాక ఓ 2 రోజులు పోయాక మెంతి పొడి కలుపుకుంటే బాగుంటుంది, పోపెట్టుకుంటే బాగుంటుంది. అది పచ్చి మొక్కలు పచ్చడి అంటారు, మెంతి పొడి మొక్కలు అంటారు, ఏదైనా పర్వాలేదు చేద్దాం. కొంచెం అప్పుడప్పుడు పచ్చడి తింటే ఈ నీలంకాయలు బాగుంటుందండి పచ్చడి, సూపర్గా ఉంటాయి. పచ్చడి పుల్లగా ఉంటాయి, బాగుంటుంది. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇది కూడా అవుతుందో అవ్వదో తెలియదు. ఎందుకంటారా, పరిస్థితి అలాగనే ఖాళీ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యాలు ఎవరికి సరిగ్గా బాగోట్లేదండి. ఎవరి మాట కొన్నా నాకే బాగుంటే నేను చేస్తాను, నాకు బాగోలేదు కాబట్టి కొంచెం చూద్దాం, ఎలాగైతే అలాగవుతుంది చూద్దాం. ఓకేనండి. ఒకవేళ పచ్చడి పెడితే మీకు నేను చూపిస్తాను. ఇది ఒక కాయ అండి, ఇది ఒక కాయ ఇన్ని ముక్కలు వచ్చాయి. 2 కాయలు కదా మీకు చూపించాను. 2 కాయలకి ఇదిగోండి బాగా లోపల ఎర్రగా వచ్చిందండి. నేను అందుకే కట్ చేయలేదు, మళ్ళీ పచ్చడి పాడైపోద్ది కదా మెంతి పచ్చడి. ఇదిగోండి కొద్దిగా పండిపోయినట్టుగా ఉంది, గట్టిగా బయటకు ఉంది. నేనైతే మీదన కొంచెం దలసరిగా ఉంటుందండి నీలంకాయలకి, కొంచెం చెక్కేసాను. ఇది కొంచెం పండులాగా ఉంది, అందుకు వదిలేసానండి నేను. ఈ కాయ మాత్రం వదిలేసాను, ఈ మొక్కలు కట్ చేసి వదిలేసాను. ఇదే చక్కగాను మొక్కలు నీట్గాను కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలు అండి కట్ చేసుకున్నాను. చూడండి చిన్న ముక్కలు. ఎందుకంటే చిన్న ముక్కలు అంటే మెంతి పచ్చడి ఎలాగ చేసుకుంటేనే వేడి అన్నంలోన కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. అయితే అంతా కాదు, ఒక 2 ముద్దలకు వేసుకొని తర్వాత పప్పు నెయ్యి అలా తింటే బాగుంటుందండి. ఇదిగోండి నేను చిన్న బాక్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఒక్క కాయ కాబట్టి నేను చిన్న బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్లోన నేను ముక్కలన్నీ యాడ్ చేసుకుంటాను. మెంతి పచ్చడి బాగుంటుందండి. మెంతులు ఆవాలు మనం కొద్దిగా వేపేసి పొడుము చేసుకొని నేను చూపిస్తానండి. అంటే ఏపీస్ ఉంది మన దగ్గర పొడుము, అది వేసుకుంటే ఇప్పుడు కాదులేండి, 2 days బాగాను మగ్గిపోవాలి, దగ్గర అయిపోతాయి. ఇది సకానికి కూడా రాదండి. ఇవ్వండి ముక్కలు చూసారు కదా, కాయ మాత్రం భలేగా ఉందండి, మంచి పుల్ల వాసన వస్తుంది. మెంతికి ఎప్పుడైనా పుల్లగా నీలం కాల్చి పెట్టుకోండి, చాలా బాగుంటాయండి. చాలా తింటుంటే మంచి పుల్లగా తీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు ఇదిగోండి నేను పసుపు అండి, ఇదిగోండి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇదిగోండి సాల్ట్ అండి, ఇలా కలిపేసుకొని మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఒక 2 days అండి మనము మూత పెట్టుకొని వదిలేసుకోవాలా. ఈ మొక్కలు సగానికి వస్తాయండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఈ కలిపిందేమి మనం ఇలాగా ఈ బాక్స్ కూడా నేను 3 days ముందు చక్కగా తోముకొని ఎండలో ఆరబెట్టుకున్నాను. అంటే ఎక్కువ ఎండ లేకపోయినా పర్వాలేదు, 1 గంట వచ్చింది అలాంటప్పుడు బాక్స్. ఎందుకంటే తిన్న తర్వాత తడున్నే పచ్చడి పాడైపోద్దండి మెంతి పచ్చడి. ఇప్పుడు మనం ఇలాగా చక్కగాను ఇదిగోండి హాయ్ అండి, హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్.
అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. నిన్నను మామిడికాయలు తీసుకున్నానండి 2. ఏం మామిడికాయలు అంటారు? ఈ నీలం మామిడికాయ ఉంటాయి కదా, అది ఏం చేశానండి మీరు చూడండి మొత్తం. ఓకేనండి, చూడండి. కారం, మెంతి పొడి అన్నాను కదా, మెంతులు, ఆవాల పొడి. ఒక్క మామిడికాయ కదా చూశారు, ఈ మామిడికాయ ఇవాళకి 3 రోజులైంది పెట్టుకున్నాను. ఇవ్వండి, ఊరింది చక్కగా, ఊరిపోయి పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, ఊరిపోయింది. ఇదిగోండి శనగ నూనె అండి, ఇది శనగ నూనె. ఏం చేశానంటే పెద్ద 2 ఎల్లుల్లిపాయలు చక్కగా గొలుచుకొని ముక్కలు కట్ చేసుకొని నేను పోపు పెట్టుకున్నానండి. ఏటేటి అనేది పోపు చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి పోపు, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత ఎల్లుల్లిపాయలు అండి. ఇదిగోండి 2 ఉల్లిపాయలు పెద్దవి, 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి మెంతు పొడి అండి, మెంతులున్న ఆవాలు, ఒక్క మామిడికాయ అండి చూపించాను కదా, ఒక మామిడికాయ. ఇదిగోండి పొడి కారం. నేను ఎలాగ కలుపుతానని చూడండి. సాల్ట్ను పసుపు వేసుకున్నానండి. ఒక చిన్న కళాయి తీసుకున్నాను. ఇది ప్లాస్టిక్ కాదండి, పింగాళీ కళాయి. ప్లాస్టిక్లో అయినా నేను, ఇది కూడా పింగాళీయేనండి, ప్లాస్టిక్ బౌల్ కాదు. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని కనిపిస్తుందా? ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటాను, కలుపుకుంటున్నాను. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ప్లాస్టిక్ బౌల్ ఉన్నాయి ఇలాంటివి, కానీ పింగాలి బౌలు. ఈ బౌలు ప్లాస్టిక్ కూడా దిగున్నాయండి, అవి తేలిక ఉంటాయి. నెక్స్ట్ అంటే ఒకళ్ళు అడిగారు కాబట్టి అన్నిసార్లు చెప్తాను, ఇలా చెప్పను. నెక్స్ట్ ఏంటంటే చూడండి పొడి కారం. యాప్లీ కోసం కాబట్టి కొంచెం తగ్గిస్తాను, ఏమనుకోకండి. చాలకపోతే మాకు కలుపుకోవచ్చు, కానీ మళ్ళీ ప్రాబ్లం. యాప్లీ కావాలన్నది నేను పెట్టలేదండి సంవత్సరం. మామిడికాయ ఊరగాయ ఏ ఊరగాయ పట్టలేదు, సరే అని చెప్పేసి మెంతు ముక్కలు చిన్న చిన్న కట్ చేసి పెడుతున్నాను. మెంతు పొడి ఇది ఒక 2 స్పూన్లు వేయండి, సరిపోతుంది. ఎక్కువైనా సరే చేదు వచ్చేస్తుందండి. నేను ఇందులో ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, 2 ఎల్లుల్లిపాయలు పెద్ద కట్ చేసుకొని వేసుకొని, కరివేపాకు కొంచెం ఎండలో పెట్టుకొని, కరివేపాకు కడిగేసి పోపులో పెట్టుకున్నాను. ఇంగ వేసానండి, మంచి స్మెల్ వస్తుంది. ఆవకాయకి ఏంటండి, మెంతి పొడి నేనికైనా ఇంగ బాగుంటుందండి. ఇంగవైతే భలే ఉంటుంది. ఇదిగోండి ఇలా వేస్తున్నాను చూడండి. దూరం పెట్టుకున్నానండి. ఇప్పుడట అన్ని కొత్త ఫ్యాషన్లు వచ్చాయండి. యూట్యూబ్ అట దగ్గరగా పెట్టకూడదంట. నెక్స్ట్ ఏంటంటే మన కంటెంట్ మనమే తీసుకోవాలి, ఇతరులది పెట్టకూడదు. నెక్స్ట్ ఎన్ని ఆర్డర్లు వచ్చేలాతే చాలామంది ఛానల్ డిలీట్ అయిపోతున్నాయి. నాది ఏమో చెప్పలేమో, నేను ఎవరిది పెట్టలేదు. నెక్స్ట్ ఏంటంటే ఎదటి వాళ్ళు కడక్కుంటాను, అంటే ఎదటి వ్యక్తులు కడక్కుంటాను, వాళ్ళ పేరు మన ఛానల్లో వాడకూడదట. ఎందుకంటే వాళ్ళ కేసు వేసారనుకోండి చెల్లుతుందంట. ఎందుకంటే మనం చెప్పకుండా మన పేరు వాళ్ళ ఛానల్లో పెట్టుకొని వాడుకోవడం అది కరెక్ట్ కాదట. మళ్ళీ చాలా వచ్చాయండి, చాలా వచ్చాయి. ఏరే సాంగ్ కూడా పెట్టకూడదట ఎవరిదిను. ఎవరి కోసం మనమాట వీడియోలో వాళ్ళ పర్మిషన్ తీసుకొనే మన వీడియోలో వాళ్ళ కోసం మాట్లాడాలట. వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా మాట్లాడకపోతే ఛానల్ ఎగిరిపోద్దంట. కొత్త రూల్స్ వచ్చాయి. వాళ్ళ పేరు పెట్టి, అంటే మామూలు పేరు పెట్టుకొని చేయొచ్చంట, వాళ్ళ పేరు పెట్టకూడదట. వాళ్ళ పేరు పెట్టకుండా మన వీడియోలో చేసుకోవచ్చు ఎన్నైనా, కానీ వాళ్ళ పేరు మాత్రం మన ఛానల్లో వాడకూడదంట. వాడచ్చు, అందరి పేర్లు వాడుకోవచ్చు. వాళ్ళకి నచ్చదనుకోండి, మాకు చెప్పకుండా పేరు వాడారండి అనేది వెళ్ళకూడదంట. వాళ్ళ పేరు పెట్టకూడదంట. ఛానల్లో చూపించుకోవచ్చు అన్నీ, కానీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ పేరు మనం వాడకూడదు కదా. అది చూడండి ఎంత బాగుంది, కమ్మన అమ్మ ఏరుశనగ నూనెను. నెక్స్ట్ ఏంటంటే ఇంగవ
మన మెంతులు పొడి, ఆవాలు మెంతులు పొడి. అవి బాబో చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎర్రగా. ఎంత బాగుంది, మంచి కారము. డాల్డా సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను ఇది మా ఇంటి దగ్గర. కారం పొడి ప్యాకెట్, పావు కేజీ ప్యాకెట్ తెచ్చాను, ఇంట్లో ఉంచానండి ఫ్రిడ్జ్లో. ఈ కప్పులు అన్నీ వేసి తీసుకొచ్చాను మీకోసం చూపించాలి. చూద్దాం రండి, ఇదిగోండి చూసారా, చూడండి. ఇప్పుడే ఆయిల్ ఇలాగ ఊరుతుందంటే రేపటికి మరీ బాగుంటుందండి. ముక్క 2 రోజులైంది ఊరిపోయింది, మెంతు ముక్క. చిన్న చిన్న ముక్కలు చూసారా. కొద్దిగా కారం చాలకపోతే తర్వాత కలుపుతాను. మెంతి పొడి అయితే సరిపోయింది, కారం సరిపోయింది ఇప్పటికి. కొంచెం మళ్ళీను నీలం కాయ అండి, ఒక్క కాయ. చూడండి ఎంత బాగుంది, ఒక కాయనే ఎంత బాగా వచ్చిందో చూసారా ముక్కలు. చూడండి ముక్క ఎంత బాగుంది. కొద్దిగా వేసుకొని రైస్లోన కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. రేపటికి ఆయిల్ ఇంకా తేలిపోద్ది. చూడండి మంచి కమ్మన వాసన వస్తుందండి. బాయ్ అండి, అందరికీ బాయ్. ఇలా చేసుకొని తినండి. ఒక్క మామిడికాయతో పెట్టుకోండి చాలు. మనం సంవత్సరాల కొలిది అంటే తినలేమండి, అలవాటు కర్రీలు ఉండాలి మనకి. ఒక 2 రోజులు 3 రోజులు సరదాగా నెయ్యి వేసుకొని తింటే సరిపోతుంది. ఓకేనండి, బాయ్.